హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ మద్దాల సైదారావుని, అథ్లెటిక్స్ కోచ్‌ని. ముందుగా మన శాప్ చైర్మన్ రవినాయుడు గారికి, అలానే మన వీసీఎండీ అయినటువంటి భరణి గారికి, వాళ్ళిద్దరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే దేశవ్యాప్తంగా 139 ఖేలో ఇండియా సెంటర్‌లో సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదించారు. అలానే మన పల్నాడు జిల్లాకి 15 ఖేలో ఇండియా సెంటర్లు ఆమోదించారు. నిజంగా వాళ్ళకి మన పల్నాడు జిల్లా తరఫున వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ 15 ఖేలో ఇండియా సెంటర్లు కూడా అవి యాక్టివిటీస్ ఏమిటి అంటే కరాటే, జూడో, తైక్వాండో, కెనోయింగ్, సెపక్ తక్రా, గోల్ఫ్, అలానే మిగతా మొత్తం కూడా ఒక 17 డిసిప్లైన్లు. మరి గతంలో మీరు ఆడినటువంటి జాతీయ స్థాయిలో ఆడినటువంటి క్రీడాకారులు అయితేనేమి, ఎన్ఐఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఆ కోర్సులు చేసినటువంటి వారైతేనేమి, గతంలో మీరు క్రీడాకారులుగా ఆడి ఒక మంచి అచీవ్మెంట్ సాధించిన సర్టిఫికేట్స్ కనుక మీరు అన్ని కనుక మీకు ఒక క్వాలిఫికేషన్ కనుక పెట్టుకోగలిగితే మన పల్నాడు జిల్లాకు చేసినటువంటి 15 క్రీడాంశాల్లో కూడా మరి వివిధ సెంటర్లో కూడా స్కూల్స్ కానీ కాలేజీ కానీ అక్కడ మీరు కనుక విల్లింగ్ లెటర్ తీసుకొచ్చుకొని కనుక మీకున్న అచీవ్మెంట్ కనుక డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ పల్నాడు ఆఫీస్లో కనుక మీరు కనుక అందజేయగలిగితే మీరు భవిష్యత్తులో ఖేలో ఇండియా సెంటర్ స్కీమ్ తీసుకొచ్చిన వాటికి మీరు అర్హత సాధించి భావితరాల క్రీడాకారులను తీర్చిదిద్దడానికి మీరు కోచ్లుగా రావడానికి అవకాశం ఉంది. నిజంగా ఈ ఖేలో ఇండియా సెంటర్స్ అనేవి ఒక పిల్లవాడు మార్నింగ్ 6 నుంచి 8:30 దాకా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకోవచ్చు. అలానే 4:30-5కి స్కూల్ అయిపోద్ది కాబట్టి మళ్ళీ 5:30 నుంచి 7 దాకా మళ్ళీ మీరు ఆ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పాల్గొనడం వల్ల అటు చదువుకి ఇబ్బంది లేకుండా, అటు క్రీడలకు ఇబ్బంది లేకుండా రెండు మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఖేలో ఇండియా సెంటర్లు మీరు ఉపయోగించుకోండి. దయచేసి ఆ సంబంధిత డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో సంప్రదించి ఏ క్రీడాంశాలు ఎక్కడ యాక్టివిటీ జరుగుతున్నాయి, ఇక్కడ మీ పిల్లగాడు ఏ క్రీడాంశంలో జాయిన్ చేపిస్తే మీ పిల్లల అభివృద్ధి జరుగుతుంది అనేది మీరు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుంటారని నేను కోరుతున్నాను. అలానే ముఖ్యంగా ఇంకో విషయం నేను తెలియజేయాల్సింది ఏమిటంటే ఆ క్రీడా పాలసీలో కూడా ప్రతి ఒక్క క్రీడాకారుడు ముఖ్యంగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అలానే అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే క్రీడాకారులకి ముఖ్యంగా నిజంగా ఇంజురీస్ వాళ్ళు స్పోర్ట్స్ స్టార్ట్ చేసినప్పుడు వివిధ రకాల ఇంజురీస్తో బాధపడుతూ కూడా వారి యొక్క క్రీడా జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి నేను మీకు ప్రభుత్వానికి కానీ పెద్దలకు నేను సూచించేది ఏమిటంటే ఒక స్పెషలైజేషన్ గేమ్లో ఆడేటప్పుడు హ్యాండ్స్ కానీ, లెగ్స్ కానీ, మజిల్స్ కానీ ఇంజురీస్ అయినప్పుడు వాటి మీద కూడా కొన్ని పాలసీలు కనుక, కొన్ని మెడికల్ ఇన్సూరెన్స్లు కనుక మీరు కనుక ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళకి బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు సపోజు ఎందుకంటే ఒక కబడ్డీ కానీ, ఒక రన్నింగ్ కానీ, ఒక ఖోఖో కానీ, కొన్ని రెజ్లింగ్, ముఖ్యంగా రెజ్లింగ్ అలాంటి యాక్టివిటీస్లో, కరాటే యాక్టివిటీస్లో ఇంజురీస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు 2-3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంజురీస్ అయ్యి స్పోర్ట్స్ లైఫ్ అన్కండిషనల్గా బ్రేక్ చేయాల్సి వస్తుంది. అలాంటి వారికి ఏంటంటే కొంచెం వాళ్ళకి కనుక మనం ఆ ఇన్సూరెన్స్ కానీ చేయించగలిగితే వాళ్ళు ఆ క్రీడా రంగంలోకి వచ్చారు, ఏదో వాళ్ళ ప్రాబ్లం అయ్యి అలా శిక్షణలో భాగంగా కొంతమంది ఆ కాళ్ళు, లెగ్స్ ఇంకా ఇంజురీస్ అయ్యి అలానే యాక్సిడెంట్లు అయ్యి కొన్ని రకాల సందర్భాల్లో చదువు లేక ఇటు ఆటలకి వెళ్ళలేక వాళ్ళు కొంతవరకు స్పోర్ట్స్ లైఫ్ అనేది క్లోజ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళు కనుక మనం కనుక ఈ మెడికల్ పాలసీలు కనుక, ఇంజురీస్ పాలసీ కనుక క్రీడలకు యాడ్ చేయగలిగితే వారి యొక్క భవిష్యత్తు బాగుంటుందని నా ఆలోచన. దయచేసి కొంత ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.